నాయనా చంద్రహాసన్, నిద్రావస్థలో ఈ దేహాత్మబుద్ధి, ఈ అహంకారము, ఈ సృష్టి అదృశ్యమై ఉంటుంది. నీ వ్యక్తిత్వం అక్కడ ఉన్నా నీవనుకునే రీతిలో ఉండదు. మరి ఏముంటుంది? నేను ఉన్నాను అన్న ఈ ఎరుక నిద్రావస్థలో ఉంటుంది. అది నువ్వు గుర్తించే స్థితిలో ఉండవు. కారణం, ఈ అహంకారము నష్టము కాదు. ఇది నష్టమైతే గుర్తించే అవకాశం ఉండవచ్చు. ఇది అంటే వ్యక్తిత్వము నిద్రావస్థలో లయమై ఉంటుంది. లయము అంటే మళ్ళీ తిరిగి బయటకు వస్తుంది. నష్టమైనప్పుడు అది మళ్ళీ పుట్టదు. నిద్రావస్థని గేట్వే ఫర్ రియలైజేషన్ అని ఎందుకు అన్నారు అంటే, వృత్తిరాహిత్యమైన మనస్సు అక్కడ ప్రకాశించేది నీ సహజత్వమే అని చెప్పటానికి గేట్వే ఫర్ రియలైజేషన్ అన్నారు. నిజానికి నిద్రావస్థలో అది ప్రకాశిస్తున్న, ఇందాక చెప్పినట్లు నీ స్వరూపం అని తెలియదు. కారణం, ఇప్పుడున్న ఈ వ్యక్తిత్వము నష్టం కాకుండా అడ్డుగా ఉంటుంది. కాబట్టి వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్. నిద్రపోతున్నప్పుడు అక్కడ ఉన్నది సత్యమే అయినా, ఆత్మ అయినప్పటికీ అది ప్రకాశిస్తున్న నీ స్వరూపం అని తెలియదు. మరి ఎక్కడ తెలుస్తుంది? జాగ్రత్త అవస్థలోనే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇక్కడ కూడా అహంకారం వచ్చింది కదా, నిజమే. దేహాత్మబుద్ధి జనించింది, వ్యక్తిత్వం కనపడింది, ఇతరులు అందరూ కనపడుతున్నారు. శిశువుగా జన్మించాడు ఇక్కడ, తప్పదు. ఇక్కడ వృత్తిరాహిత్యమయ్యే అవకాశం ఉంది. కారణం, జాగ్రత్త అవస్థలో ఒక యాక్టివ్ మైండ్ ఉంటుంది. ఇక్కడ ఈ యాక్టివ్ మైండ్ని నీవెప్పుడైతే మౌనానికి వస్తావో, ఇన్యాక్టివ్ చేస్తావో, ఆ ఎరుకలో కావాలనే చేస్తావు కదా, ప్రయత్నం చెయ్యాలి కదా. అదే మహర్షి కూడా చెప్పింది, వ్యక్తిత్వం ఉన్నంత వరకు ప్రయత్నం అవసరం. ఏం ప్రయత్నం చేస్తావు? ఆలోచన లేని స్థితిని తీవ్ర వైరాగ్యముతో నీవు ఇక్కడ తీసుకొస్తావు. అహంకారం తల ఎత్తాలి, వృత్తిరాహిత్యం కావాలి. తల ఎత్తకుండా నిద్రావస్థ ఉందనుకుందాం, నీ స్వరూపం తెలియదు. దీని అర్థమేంటి? నీవు కాని దానితో నీవు ఐడెంటిటీ కావాలి, ఆ ఐడెంటిఫికేషన్ పోవాలి. అప్పుడు నీ స్వరూపం ఆత్మగా అనుగ్రహం చేత అది ప్రకాశించాలి. కాబట్టి రియలైజేషన్ అనేది నిద్రలో కుదరదు, స్వప్నంలో అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఈ జాగ్రత్త అవస్థలో మాత్రమే అది సంభవము. ఎందుకని? ఇక్కడ యాక్టివ్ మైండ్ ఉంటుంది. మనస్సు వృత్తులతో కూడుకొని దూకుతూ ఉంటుంది. ఇంద్రియాల వెంట వెళదామా,
కోరికల వెంట వెళదామా? కాబట్టి ఆదిశంకరులు కూడా ఏమని చెప్పారు? శమధమాది సత్సంపత్తిని ఏర్పరచుకో, వైరాగ్యము తెచ్చుకో, సత్యాన్వేషణకై ముముక్షత్వము కలిగి ఉండు, వివేకాన్ని ఉపయోగించు అని సాధనా చతుష్టయంలో కూడా చెప్పడం జరిగింది. మరి నువ్వు ఎక్కడ సాధన చేస్తావు? ధరలో కుదరదు కదా, స్వప్నంలో కుదిరే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ జాగ్రత్తావస్థలో అహంకారము తల ఎత్తాలి, వృత్తి రాహిత్యం కావాలి. ఆ ప్రక్రియ నీకు జాగ్రత్తావస్థలోనే జరుగుతుంది. నిద్రలో అది కుదరదు. మంచిది. మౌనమే నీ ధర్మము, మౌనమే నీ సహజత్వము, మౌనమే శరణ్యము. గురువు గారు నమస్తే అండి. ఊళ్ళో ఉన్నావు? హైదరాబాద్. అయితే గురువు గారు, అంటే ఒక చిన్న ప్రశ్న ఏమంటే, మీరు పెట్టిన ఆడియో విన్నాను, 2 సార్లు విన్నా. అంతేగా మరి. అక్షర సత్యం మీరు చెప్పే విషయము. అయినప్పటికీ జనులు పరిగెడుతూనే ఉన్నారు. అట్లా కాదు గురుజీ, అక్కడే చిన్న క్వశ్చన్ ఏంటంటే నాకు, అంతా శరీరం అంటే మీరు సృష్టి లేదంటున్నారు, వ్యవహారికంగా మాట్లాడితే మీరు జనులు, ఇతరులు, స్వాములు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ నాకు ప్రశ్న ఏమంటే, మీరు చెప్పిన దాంట్లో ఎటువంటి వ్యవహారం అంతా అక్షర సత్యమే, కానీ అక్కడ నాకు ప్రశ్న, ఈ జీవుడు అనండి, ఏదనండి, లేకపోతే అన్నపూర్ణనండి, శరీరం తీసుకున్న దగ్గర నుంచి శరీరం వదిలే వరకు, ఇప్పుడు ఉదాహరణకి ఆ బెంగళూరు క్లాసెస్ చచ్చినట్టు నా స్క్రిప్ట్లో ఉంటేనే పోవటం జరిగింది, నా ప్రయత్నం ఏం లేదు. అలాగే ఇప్పుడు ఈ మంత్ ఒక క్లాస్ ఉంది, నేను రానని చెప్పాను అంతకుముందు, వాళ్ళు పిలిచారు. ఇదంతా కూడా ఏమన్నా స్వేచ్ఛ లేకుండా జరుగుతుందనేది నాకు అర్థమైపోతుంది. నా ప్రమేయం లేదు, ఎటువంటి స్వేచ్ఛ లేదు జీవుడు అనేవాడికి. ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోతూ ఉంది. శరీరం మీరు ప్రారంభం అనే వర్డ్ వాడుతున్నారు, నేనేమో స్క్రిప్ట్ అంటున్నాను. లేకపోతే మన రమణ మహర్షి గారేమో ప్రారంధం అనే పదం వాడుతున్నారు. మరి స్వేచ్ఛ ఎంతవరకు ఉంది అనేది అసలు నీవెవరివో తెలుసుకోకుండా ప్రారంధము కర్మ అంటూ తిరగటం అనేది సరి అయింది కాదమ్మా. ఫస్ట్ మహర్షి మాత్రం కర్మ లేదా? ఉంది. కర్మలు మానలేదు, మూలంలోనే ఉన్నాడుగా. అది మూలంలో ఉంటూ, అంటే పాత్రలో లీనం కాకోకుండా ఉండటం, పాత్రలో లీనం అయిపోవటం అనేది, పాత్రలో లీనమవటము, పాత్రలో విను గురుజీ. ఎప్పటికీ నా ప్రోగ్రామ్ లో ఉంది కాబట్టి వెళ్తున్నాను అంటున్నావే తప్ప, ప్రోగ్రామ్ ఎవరికి అనేది నువ్వు ప్రశ్నించుకోవటం లేదు. ప్రోగ్రామ్ అన్నపూర్ణ మాత్రం కాదు గురూజీ. పూర్ణ అయితే అన్నపూర్ణ ఎవరు? అన్నపూర్ణ అసలు నేనే అన్నపూర్ణ రూపంలో ఉన్నది గురూజీ. నేను అన్నపూర్ణ కాదు. అవును, అసలు నేను అన్నపూర్ణ కాదు, అసలు ఏది కాదు. అంటే గురూజీ, మరి జీవో బ్రహ్మేవన అపరహ అంటారు కదా, ఏమిటి అర్థం? జీవుడు బ్రహ్మమే. నువ్వు విడిగా చూస్తున్నావు, నా ప్రారంభంతో పోతున్నావు. అవును గురూజీ. నీవు నా కర్మ అని, నా ప్రారంభాన్ని తెలియక తిరుగుతున్నావు. నువ్వు బ్రహ్మైవ నా పరం అంటే అర్థమేంటి? జీవుడు బ్రహ్మమే. ఆత్మ లేకుండా జీవుడు లేడని అర్థం. అంతే కదా గురూజీ. మాత్రం చేత జీవుడిని నువ్వు తెలుసుకోమంటాం కాదు, జీవుణ్ణి నీవు ఆత్మని తెలుసుకోమని కాదు. అవును గురూజీ. ఇప్పుడు ఇక్కడ ఇదంతా నా ప్రారంభంలో ఉన్నదంటూ నువ్వు తిరుగుతున్నావు. అట్లా కాదు గురూజీ, నాకు ఒకటే ఉన్నది, ఒకటే.
ఉన్నది అహంస్ఫురణే, అహంస్ఫురణకి తలంపు వస్తే ఒక థాటే అన్నపూర్ణ అనేది. పడుతున్నావు నువ్వు. ఉన్నది ఒకటే అని ఎవరు చెబుతున్నారు? చెప్పి ఎవడి ఒక్కడే ఉన్నాడు, ఉన్నవాడే ఏది జరిగినా ఉన్నవాడిలోనే చెప్పినా, ప్రశ్న వేసినా, సమాధానం చెప్పినా అంతా ఒకటికి చెందుతుంది గురుజీ నాకు తెలిసి. పడి రాంగ్ ట్రాక్ లో పోతున్నావు. తెర మీద ఏ బొమ్మ అక్కడ లేదు, తెరకి బొమ్మకి సంబంధం. గురూజీ అక్కడ మరి తెరే బొమ్మ, బొమ్మే తెర కదా గురూజీ. మొత్తం ద్రష్ట దృశ్యము, దృశ్యము ద్రష్ట మూడు ఒకే ఆధారం కదా, ఒకటే. అదమ్మా కథ కథ అంటున్నావు. కథ అనేది నువ్వు అనుకూలంగా చెప్పుకుంటున్నావు. అంటే నా వర్షన్ అంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురూజీ. అసలు నీ దృష్టికోణమే తప్పు. కర్మ లేదు, జన్మ లేదు, అసలు నీకు పుట్టుకే లేదు పొమ్మన్నాడు. ఆ విషయం తెలుసుకోకుండా నా ప్రారంభం అంటూ పరిగెడతావేంటి? అంటే ఇప్పుడు నాకు ఒకటే క్వశ్చన్ గురూజీ, ఇప్పుడు నా అన్నపూర్ణ స్వేచ్ఛలో ఉందంటారా? అటు తిరగటం ఇటు తిరగటము, లేకపోతే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందా? అంతే. లేకపోతే ఎందుకు తిరుగుతావు గురూజీ? ఇంత తిరుగుతున్నప్పుడు స్వేచ్ఛ లేదంటే ఎట్లా? ఎందుకు తిరుగుతున్నావో తెలియదు, తిరుగుతున్నావో తెలియదు, తిరుగుతున్నావో తెలియదు. అంటే ఇప్పుడు నేను వెళ్ళకూడదంటే వెళ్ళిపోకుండా ఉంటుంది. మరి మీరు ఏం చెప్పారంటే, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, మరి ఆయన ఎప్పుడో నది స్నానాన్ని పోతున్నప్పుడు కారుకి తగులుతుందనే విషయం తెలిసింది ఆయనకి. తెలిసి నువ్వు ఎంత మాట్లాడినా లేదు, తెలియపోవటంగా. ఇంతకీ నీవెవరివి? నేను అన్నపూర్ణ కాదు. కాదు కాదు అమ్మా విను, కాదు అని. కాకపోతే నువ్వేమిటి? అహంస్ఫురణ ఎరుకని నేను. అహంస్ఫురణ నువ్వు అనుకోవటం కాదు, స్ఫురణ చెందా లేదా? ఎరుక నేను నేను అంటుంది ఏదో అదే నేను. గాఢ నిద్రలో ఉన్న నేనే నేను గురూజీ. అనుకుంటున్నావు, అనుకుని ప్రయోజనం లేదు. అలా ఉండమంటున్నారు. అనుకునేవాళ్ళు లేడుగా. గాఢ నిద్రలో ఎవరైతే ఉన్నారో అదే నేను, నా అసలు వస్తది అని ఎవరు చెబుతున్నారు? ఇప్పుడు ఎవరైతే చెప్పేవారు ఒకటే, ఎవరైతే అడుగుతున్నారో తల్లి, నీవు టోటల్ గా రాంగ్ ట్రాక్ లో ఉన్నావు. ఇద్దరు లేరు కదా గురూజీ. ఇద్దరు ఉంటే పోని చెప్పేవాడు, ఎవరైతే చెప్తున్నారో వినేవారు కూడా వారే అంటున్నా నేను. ఇదంతా కూడా భ్రమజనితము. అవును కూడా భ్రమేను గురూజీ, కాదు గురూజీ. ఏమా అజ్ఞానమేను. ఆత్మని గురించి ఎవరు కూడా నీకు అందించరు. అవును, బట్ నీలో వైరాగ్యమే లేదుగా. రాగంతో పరిగెడుతున్నావుగా, బెంగళూరు అంటావు, హైదరాబాద్ అంటావు. అదే గురించి అక్కడ నా ప్రశ్న ఏమంటే, నా వివత్సపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా శరీరం తీసుకున్న తర్వాత ఏంటి, శివుడు శపించినట్టు పార్వతీదేవికి బ్రహ్మ లేడు, విష్ణువు లేదు, సేది లేదు. ఎందుకు పరిగెడుతున్నావు తల్లి? చేస్తున్నావు. దైవం అనేవాడే లేడు అసలు. అవును, నువ్వు కల్పించుకుని వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేశారు కదా, నేను చేస్తున్నాను. ఏమిటి నువ్వు చేసేది? లేదు, నాకు అంతవరకు అది క్వశ్చన్ గానే ఉంది గురూజీ. ఎందుకంటే మీరే చెప్తున్నారు ఎవ్రీథింగ్ మొత్తము. మీరు అనేక క్లాసుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఓన్లీ ద వే యూ ప్రారంధంలో అసలు ప్రారంభం అంతా అనుభవించవలసిందే, ద వే యూ రెస్పాండ్ టు ద సిచ్యుయేషన్ అంతవరకే స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. కాదమ్మా, అసలు ప్రారంధమే లేదు, జీవుడే లేడు. అవును, అది ఫైనల్ గా వస్తే అంతే. ఫైనల్ కాదు, ఫినిషింగ్ అదే. నాకు అర్థం ఉందనే పోతాను, అది చేస్తాను, ఇది చేస్తాను. చివరికి ఏమిటి నువ్వు సాధించింది? ఎక్కడ పొంగళి అక్కడే ఉంటుంది. ఉపయోగం ఏంటి? నీలో అణుమాత్రం కూడా వైరాగ్యం ఎందుకు లేదు? వైరాగ్యం ఏంటి? విచారం లేనిది నువ్వు సత్యమైన తీసుకుంటావు. గురించి నాకు బాగానే నేను ప్రోగ్రెస్ అవుతున్నట్టే నాకు అనిపిస్తుంది. ఏంటి ప్రోగ్రెస్ అయ్యేది? అసలు రియలైజేషన్ ఉండదమ్మా. ప్రోగ్రెస్ అనే పదంలో వైరాగ్యము నీకు అనుమాత్రం కూడా లేదు. అక్కడ పరిగెడుతున్నావు.
అది చెయ్యాలి, ఇది చేయాలి, వాళ్ళకి చెప్పారు, వీళ్ళకి చెప్పారు. అసలు ఈ సన్యాసులు వెంబడి పరిగెత్తడం దేనికి నీకు? నీకు సన్యాసులు చెప్పమ్మా. ఏం లేదు, సన్యాసులు ఎవరు లేరు. ఇప్పుడు ఇప్పుడు కాళహస్తున్నారు, వారు వారు గృహస్థులు వారు. సన్యాసులు అంటే నిన్ను ఆదేశించి ఈ పని చేయి, ఆ పని చెప్పేవాళ్ళు ఎవరు అసలు? ఎవరు లేరు నిజం చెప్తే. అట్లా నువ్వు ఎందుకు వెళ్ళాలి? అదే నేను చెప్తున్నా, అది వివస్వత అని చెప్తున్నా. ఎందుకు పోతున్నానంటే స్క్రిప్ట్ లో ఉంటే పోతున్నా, ప్రారంభంలో కాదు కాదు, ఉన్నది కాదది. నీవు వాసనాపూరితమైన జీవితం గడుపుతున్నావు, పెడుతున్నావు, విచారించటం లేదు. ఇదంతా కలుగుతుందమ్మా, అంతకంటే ఏం లేదు. గురూజీ అవిచారం వల్ల ఇదంతా చేస్తుంది. అంటే నేను అదే ప్రశ్న, మరి ప్రారంభంలో ఉన్నదే జరుగుతుంది అంటారు కదా మీరు. ప్రార్థన వరకు వాళ్ళు లేడు అక్కడ. నువ్వు ప్రార్థన ప్రీ నోషన్ తీసుకుంటూ బయలుదేరుతున్నావు. ఇది నా కర్మ. నీ కర్మలో, ప్రార్థనలో ఆత్మవిచారం ఉందా? లేదుగా. స్వరూప జ్ఞానం ఉందా? లేదే. మరి ఎందుకు పరిగెడుతున్నట్టు? గురూజీ, మరి మీరు ప్రారంభంలో ఎటువంటి ఏం మార్పు చేయలేదని అనేక సార్లు నేను నిజమే తల్లి, ముందు నువ్వు తెలుసుకో. అది తెలుసుకొని అది తేలకుండా నే అటు పరిగెడతాను, ఇటు పరిగెడతాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనుకుంటావు. ఎందుకు ఎందుకు చెయ్యాలి? నువ్వు ముసు కూర్చోలేవా? ఎందుకు? అది కాదు గురూజీ, ప్రారంధంలో ఎలా ఉంటే బ్రహ్మ విష్ణు వివస్వతి తప్పితే అక్కడ ఏమి చచ్చినట్టు. మీరు ఒకసారి, నేను అది కూడా అడిగారు గురూజీ, ఒకసారి ఫోన్స్ చేశాను, అప్పుడు మీరు ఎత్తలేపారు, ఇప్పుడే ఎందుకు ఎత్తారంటే ఇప్పుడే రాసి పెట్టిందని కూడా అన్నారు. ప్రారంభం అనేది లేదు, జీవుడే లేడు, పుట్టుక లేదు, మరణము లేదు, కర్మ లేదు, జన్మ లేదు. అవును, ఇవి ఉన్నాయి అనుకుంటూ నువ్వు పరిగెడుతున్నావు. అది వచ్చిన తిప్పలు. అమ్మా, నువ్వు అనుకునే బ్రహ్మ వచ్చినప్పటికీ నీ దేహాత్మ బుద్ధిని, కమిట్మెంట్ ని మార్చలేడు. అవును, అది మాత్రం వాస్తవం గురూజీ. ఎందుకని మరి నీలో బుద్ధి ఉందిగా, వివేకం ఉందిగా. మరి పరికరం అంటారు, మళ్ళీ బుద్ధి వివేకం అంటారు, మళ్ళీ డిసైడ్ చేసుకోమంటారు. ఎట్లా నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను గురూజీ. రెండింటికి సంబంధం లేదు అసలు. మీరు యూఆర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద భగవాన్స్ హ్యాండ్ అని చెప్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరం లాగా ఉంటాం. ఇన్స్ట్రుమెంట్ సరే, ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బుద్ధి అనే వివేకం ఇచ్చాడుగా. ఇన్స్ట్రుమెంట్ కి బుద్ధి వివేకం ఉపయోగించవది. అది అంత అక్కడ నేను మరి పరికరం అంటున్నారు. పూర్తిగా శరణాగతి అంటే పూర్తిగా మైనస్ అయిపోవాలంటున్నారు. అన్నపూర్ణ అవసరంగా అన్నెసరీ డేటా పెట్టుకున్నాం, మైండ్ ని ఎంప్టీ చేసుకోలేకపోతున్నాం. నేను ధ్యానం అనుకుంటున్నాను గురూజీ. ఇదంతా నా కర్మ అనుకుంటున్నావు. చాలా తప్పు మాట అది. అసలు నువ్వు ఆత్మవి, ఆత్మగా ఉండు. నువ్వు ఊరికే ఉండటం చేతకాక ఇది నా కర్మ అంటూ పరిగెడతావెందుకు? పరిగెత్తాలి అంటే అక్కడే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు శరణాగతి అంటే అన్నపూర్ణ మైనస్ అయిపోవాలి కదా. లేదుగా, కాలేదుగా. మరి అయిపోయినట్టు అనిపిస్తుంది గురూజీ. నాకు అన్న సాక్షాత్ భగవంతుడే నేను అన్నట్టుగా అనిపిస్తుంది కదా ఈ మధ్య కాలంలో. అంటున్నావు, ఆత్మకి అనిపించదు. నేనే అన్నపూర్ణ అంటుంది ఆత్మ. అందు ఇప్పుడు ఎవరన్నా కనిపించారనుకోండి, భగవత్ స్వరూపమే కదా, ఆ రూపంలో నాకు ఎదురు పడుతుందని ఇది ఉంది కదా. కదా అనే మాయ నువ్వు అన్నిటికీ సమర్థించుకుంటున్నావు. ఆ తీసుకెళ్తామ్మా. చెప్పండి మీరే. సమర్థత ఉండకూడదు. ముందు నీవెవరో తేలిపోని, ఆ తర్వాత తిరుగు. అది తెలియ నీ జీవితం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఎప్పుడుగా ఇల్లు చక్కబెట్టుకోకుండా అవసరంగా పుడతాను పోతాను, మరి వచ్చిన ప్రయోజనం ఏంటి? నేను అక్కడే క్వశ్చన్ ఏంటంటే, నాకు మళ్ళీ మీరు ఎన్నిసార్లు చెప్పినా అక్కడే క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఓ పక్కన ప్రారంభంలో ఎటువంటి స్వేచ్ఛ లేదని చెప్తూనే మళ్ళీ మీరు ఎందుకు అట్లా చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది కాబట్టి నాకు డౌట్ వస్తుంది. నువ్వు ఎన్నైనా చెయ్యి, నువ్వు వల్ల దుఃఖం కలుగుతుంది.
అవిచారం వల్ల వెళ్తున్నావు, విచారించటంలే. నీలో ఇందాక చెప్పినట్టు వైరాగ్యం లేదు, రాగం విచారించు. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు చెయ్యాలి, వీటి మీద లేను. చెప్పండి గురుజీ. నీవు ఎక్కడికి తిరిగినా ఏమైనా జీవితం రాలిపోతుందమ్మా, పనికి రాకుండా పోతుంది చివరికి. అంటే గురుజీ ఒకటే ప్రశ్న గురుజీ నాది, మళ్ళీ రిపీట్ చేశాను అనుకోవద్దు మీరు దయచేసి. ప్రారంధంలో ఏది ఉంటే ప్రతి క్షణము దాని ప్రకారం విను, జీవుడు లేడు, ప్రారంధం లేదు, ఉంటే దేహానికి ఉంది. నువ్వు దేహం కాదు, నువ్వు అది వెళ్ళిపోని కాకుండా నేను ప్రారంధం ప్రకారం వెళ్తున్నాను, నాదేమీ లేదు. నువ్వు ఎందుకు వెళ్ళాలి, నువ్వెవరు తెలిపోని. అమ్మా నువ్వు పాలు నీళ్లు తేలకుండా నేను తిరుగుతానంటే ఉపయోగం ఏంటి? గురూజీ, తిరగటం అనేది కొన్ని స్వేచ్ఛ, ఇప్పుడు పరికరానికి కాసేపు స్వేచ్ఛ, కాసేపు స్వేచ్ఛ లేకుండా కానీ నువ్వు వ్యక్తిత్వంతో ఉన్నావు కాబట్టి కాదు, నువ్వు ఒక పరికరానివి, ఆ శక్తి నడిపిస్తుంది నీ లెక్క ప్రకారం, అది బాగానే ఉంది. కానీ నువ్వు విచారం చేయడానికి ఏమైంది? విచారం చేయట్లేదని ఎట్లా తెలుస్తుంది గురుజీ? నేను అనుకుంటున్నా కదా. కాదమ్మా, విచారం చేస్తే నష్టం కావాలిగా, శరణాగతిలో నష్టం కావాలిగా. ఏమో చూడబోతున్నావు, పాము లేదు తాళం తెలిసిందిగా. పాము లేదు, అవును తాళం తెలిసింది. ఎట్లా తెలిసింది నీకు? విచారణ ద్వారానే. ఇక్కడ నువ్వు విచారించట్లే. అంతా బ్రహ్మము తప్పితే ఏమీ లేదు, మాట్లాడేది వాడే, వినేవాడు కూడా అదే. వీడెవడు లేడు తల్లి. నీలో సంకల్పం వచ్చింది అంటే అహంకారం ఉన్నట్టు లెక్క. సంకల్పము రాలేదు అంటే మౌనంగా ఉండు, ఎరుకతో కూడిన మౌనమే నీ సహజత్వం. అది చెయ్యకుండా నువ్వు కర్మ అంటూ తిరుగుతున్నావు, కొత్త వాసనలు మూట కట్టుకుంటున్నావు. ఉపయోగం ఏంటి? ప్రతి పునరభిమరణం పునరభిచరణమే వచ్చిన ప్రయోజనం ఏంటి? మీరు చెప్పేది అర్థమవుతుంది, కానీ అక్కడ ఏంటబ్బా మరి, ఏదైనా ప్రతి క్షణము అంతా రాసి పెట్టినట్టే, సినిమా రాసి పెట్టినట్టు రాసి పెట్టి ఉన్నది మాత్రం అనుకుంటున్నావు నువ్వు. నువ్వు మౌనానికి రా, మౌనం రాసి పెట్టలేదా? పోనీ లేదా, విచారం లేదా? మరి ఇంత విని గుణాలు చెప్పే బల్లి గుడితిలో పడ్డట్టు విని ఇందరిని ఆశ్రయించి నువ్వు ఉపయోగం లేకుండా పోతే మరి దీని యొక్క పరిస్థితి ఏమిటి? మళ్ళీ తిరిగి పుట్టడానికి నువ్వు ప్రయత్నం చేయక్కల్లా, ఆటోమేటిక్ పుడతావు ఏదో జీవుడిగా. ఏంటి? అద్భుతమైన కాలాన్ని విచారించకుండా, కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా, నీవుగా ఉండకుండా కర్మంటూ జన్మంటూ పరిగెడుతున్నావు. కర్మ లేదు, జన్మ లేదు. అసలు నీ దేహం కాదు నీవు. నువ్వు దేహివి, దేహం ఉంటే ఉంది, కర్మ ఉంటే దేహానికి ఉంది, నీకు కాదు కదా. మరి ఎందుకు దాని వెంబడి పరిగెత్తడం? సాధించావు ఇంతవరకు? ఆలోచించు, క్వశ్చన్ వేసుకో. కర్మలో ఉన్నది అనుభవించానంటున్నావు, కర్మలో ఆత్మప్రకాశం ఉండదు తల్లి. ఎందుకు తాపత్రయ పడేవాడెవడు? ఒక్కసారి ప్రశ్న. నువ్వు అది చెయ్యకుండా నా కర్మ అనే తిరుగుతానంటే ఉపయోగం ఏంటి? అంటే గురూజీ ఒక మాట మీరు అన్నారు, ఏమన్నారంటే ఆత్మ ప్రకాశంతోనే అన్నపూర్ణ ఎగిరిపోవాలి తప్పితే ఇటు నుంచి ప్రయత్నం మనోనిశ్చిత వరకు. తల్లి ఇప్పుడు కూడా ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్నది, కానీ అన్నపూర్ణ బాహ్యంలో తిరుగుతూ ఉన్నది, అంతర్ముఖం కావటంలే. అంతర్ముఖం చింతా విహీనం కావటంలే. ఏదో బెంగళూరు ఉందనో, హైదరాబాద్ ఉందనో, సృష్టి ఉందనో పరిగెడుతున్నావు, ఇది నా కర్మలో ఉందంటూ.
అది మరి అది అది అక్కడే డౌట్ గురూజీ. అంటే నేను అట్లా సాధిస్తున్నా అనుకోవద్దు మీరు. ఇప్పుడు బెంగుళూరులో నువ్వు రావాల్సిందేగా. కాదు తల్లి, నువ్వు కావాలని కర్మని మూటగట్టుకుంటూ ఇంకా లోతుగా వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నేను వెళ్ళకూడదంటే వెళ్ళకుండా ఉండగలనంటారా? అక్కడ ఒక 10 రోజులు ఉండాల్సి వచ్చి రాసి పెట్టింది. సంకల్ప బలం ఎక్కడుంది? మౌనానికి రా ముందు. వెళ్ళ తర్వాత ముందు మౌనానికి రా, అంతర్ముఖంగా. అది చెయ్యకుండా కర్మ ఉంది కాబట్టి పోతున్నాను, ఆలోచన వచ్చింది, తట్టాపుట్ట సత్తుకున్నావు, పడికెడుతున్నావు. పరిగెత్తడం అంటే ఇప్పుడు స్వేచ్ఛ ఉంది అంటున్నారు ఇండైరెక్ట్ గా మీరు. అమ్మా, ముందు నీవెవరో తెలుసుకున్న తర్వాత పరిగెత్తి ఎక్కడికైనా, నో ప్రాబ్లం. అదేలేండి. అది లేకుండా నా కర్మ అంటూ బెంగళూరు అని, హైదరాబాద్ అని, అది చెయ్యాలని చెయ్యాలని ఎందుకు తాపత్రయం? నాకేం తాపత్రయం లేదు గురూజీ. తాపత్రయం లేదు, ఎందుకు వెళ్తున్నావు మరి? లేదు, అది జరగాల్సి ఉంటే తిరిగిపోతుంది అంతే ఆ క్షణానికి. నేను ఇప్పుడు ఈ మధ్య గురూజీ నేను చేస్తున్నానంటే ఎటువంటి ప్లాన్స్ చేయలేదు గురూజీ. నీవు చాలా పొరపాటు పడుతున్నావు. జరగవలసింది గుర్తించేవాడు లేడక్కడ. నీవు ఒక రకంగా చెప్పాలంటే మహర్షి చెప్పిన మాటలను చెబుతున్నా, శవాన్ని మోసుకెళ్తున్నావు అక్కడికి నువ్వు గుర్తించకుండా. ఎందుకు నీకు అని? అంటే ఇప్పుడు వెళ్ళకూడదంటే ఇప్పుడు నేను వెళ్ళటం కాదు, తెలుసుకో నువ్వెవరివో తేలిపోని. తెలుసుకొని తర్వాత తిరగమంటారు అంతే కదా మీరు. నువ్వు తిరుగుతావా మాంతావా అని అనవసరం. అదేలేండి. ఉన్నటువంటి సమయంలో మానవ జీవితంలో నీవుగా సత్యము గ్రహించాక నువ్వు ఏట్లో దూకు, పర్వాలేదు, మీరు సరైన అడ్వైస్ చేశారు, కరెక్ట్. అవును గురూజీ. అది లేకుండా కాలాన్ని వృధా చేసుకుంటున్నావు. ఇది ఎగిరిపోతుందో తెలియదు. కనుక అనుక్షణము చింతావిహీనం, అనుక్షణము అసత్యమిదంతా, అనుక్షణము ఆలోచన లేని స్థితిలో ఉండటం అలవాటు చేసుకో. తప్పకుండా తప్పకుండా. రాగంలో ఉన్నవాడికి ఎంత చెప్పినా ఉపయోగం లేదు. అవును గురూజీ. రాగం అంటే ఏంటి? నా బాధ్యత, బరువు, చెయ్యాలి, నా కర్మ, నా జన్మ అంటున్నావు. పుట్టలేదని తెలుసుకోమంటున్నాడు మహర్షి. అవును, నువ్వు దేహం కాదు. అవును కాబట్టమ్మా, అవును, పని చెయ్యకుండా నా కర్మ నా కర్మ అంటూ తిరగవద్దు. అప్పుడేంటి? అగ్నికి ఆజ్యం పోస్తున్నావు. దానివల్ల ఏమైంది? ఇంకా లోతుగా వెళ్ళిపోతున్నావు మాయలోకి. భయపట్టలేదు. అసలు కర్మ లేదు, జన్మ లేదు, జీవుడే లేడు అసలు. అవును కదా గురూజీ. ఏమా? అవును గురూజీ. నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను. ఓకే, నమస్తే గురూజీ. నమస్తే. అయ్యా మూర్తి గారు, మీకు వచ్చినటువంటి సందిగ్ధావస్థ ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రవాసన వల్ల, గతంలో కొందరి ప్రవచనాల వల్ల ఉంటుంది. దీనికి కారణం కొత్తగా ఏదో వస్తుంది, ఎవరో మనకు ఏదో ఇస్తారు అనే భావన ఉండటం వల్ల ఆ విధంగా అనిపిస్తుంది. కానీ కాస్త విచారం చేసినప్పుడు మీరు మార్గం ఏదైనా చేయండి, మార్గంలో ఏమీ లేదు. అన్ని మార్గాలు కూడా నిశ్చలత్వానికి తప్ప ముక్త స్థితికి తీసుకుని వెళ్ళదు. సరే, ఈ సంస్కార వాసనలు అనేవి ఒక ఇంగువకు కట్టిన గుట్టలాగా అది ఉంటుంది.
ఆ వాసన అనేది తీవ్రతరంలో ఉన్నప్పుడు ఏ పని చెయ్యబుద్ధి కాదు. చూడండి, కొందరు పీఠాధిపతులనండి, మఠాధిపతులనండి ధనార్జన చేస్తున్నారా, ధర్మ ప్రచారం చేస్తున్నారా, లేదా ఎవరికైనా ముక్తి దోవ చూపిస్తున్నారా అని గనక అంటే అది పెద్ద ప్రశ్నార్థకమే అవుతుంది. మూల్యము చెల్లిస్తేనే తప్ప పాద పూజ ఉండదని, అనుగ్రహ సంభాషణలు ఉండవని, ఇవన్నీ కూడా ఈ మాయలో కనపడుతూ ఉంటాయి. నేనేమీ చెయ్యలేకపోతున్నాను, మరి వాటి అవసరం ఉంది కదా అనే భావన వీళ్లను చూసిన తర్వాత కూడా జనబాహుళ్యంలో ఉంటుంది. ముఖ్యంగా మనం గ్రహించవలసింది గతంలో చెప్పినట్టు ఇది ఒక మూఢ నమ్మకం, ఒక బిలీఫ్. గురు సేవ చేసుకోవాలి, ఆయన అనుగ్రహం చేత మాత్రమే ఉపదేశించబడతావని, సత్యము తెలుసుకుంటావని ఎన్నో కథలు, పురాణాలు కూడా అవే ఆ విషయాన్నే చెబుతూ ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి విషయాలు మీకు వాసనై కూర్చుంటుందో విచారం చేయలేరు, మౌనానికి రాలేరు. గురువు ఎవరొస్తారని, ఎవరు నాకు సరి చేస్తారని, నేనేమీ చెయ్యలేకపోతున్నానే అనే చింతన చాలా మందికి ఉంటుంది నాయన. ముఖ్యంగా ఒక సందర్భంలో ఒక వృద్ధురాలు నా దగ్గరికి వచ్చింది. 50 ఏళ్ల క్రితం గురువు దగ్గర ఒక ఉపదేశం తీసుకుందిట, మంత్రోపదేశం. గత 50-60 ఏళ్ల బట్టి నేను చేస్తున్నాను, నాకేమీ మార్పు కనిపించలేదు అంటూ ఆపోయింది. ఆపుదామా, గురుద్రోహం అవుతుందేమో అంటూ విలపించింది. అమ్మా, గురువు నీలోనే ఉన్నాడు, ఆత్మే గురువు తల్లి. ఈ మంత్రాల వెంట వెళ్ళవద్దు. మనస్సుకి పరమశాంతిని మంత్ర మూలంలో ఉంది తప్ప మంత్రాన్ని పట్టుకోవటం కాదమ్మా. నువ్వు నిశ్చింతగా ఉండు, దేనిని పట్టుకోవద్దు అని దాదాపు 2 దశాబ్దాల క్రితం వారికి సూచించాను. ఈ విషయాలు ఎందుకు చెబుతున్నాను అంటే, ఒకదాన్ని మనం నమ్మిన తరువాత నిజం కావచ్చు, అది అసత్యము కావచ్చు, దాన్ని వదిలిపెట్టడం చాలా కష్టమవుతుంది. ఒక సామెత కూడా ఉన్నది, ఒకడు పులి తోకని పట్టుకున్నట్ట. తోక పట్టుకున్నంతసేపు పులి నిన్నేమి చెయ్యదు, తోక వదిలేవా తింటుందన్న భయం. అదే పరిస్థితి చాలా మంది సాధకుల్లో ఉండి తీరుతుంది. కనుక ప్రోగ్రెస్ లేదంటున్నారు, సాల్వేషన్ అంటున్నారు, ఈ పనులు చెయ్యలేకపోతున్నానంటున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని అడుగుతున్నారు.
నిజానికి ఎవరు ఎవరికి ఏది అందించరు. మహర్షి చెప్పినట్టు నీవేది కాదో సూచిస్తారు. నీకు ఏది తోస్తే అది చెయ్యమన్నాడు. విచారం చెయ్యలేకపోతే, ముఖ్యంగా ఎన్నో ఆల్టర్నేటివ్స్ చెప్పారు మహర్షుల వారు. విచారం చెయ్యలేకపోతే శరణాగతిగా, అదే చేయలేకపోతే ఊరక ఉండు, అదే చెయ్యలేకపోతే నీకు ఏది తోస్తే అది చెయ్యి. చివరికి ఇక్కడికి రాక తప్పదన్నారు. ఇక్కడికి అంటే ఆత్మ ప్రకాశానికి. కనుక గురువు నిజమే సేవ్ చేస్తాడు, కానీ ఆ గురువు భౌతికం కాదు. ఒకవేళ నీవు భౌతికంగా గురువు ఉన్నాడు, నాకు మార్గాన్ని చూపిస్తారు అని అనుకున్న ముక్తిని నీ చేతిలో పెట్టడు. నీవేది కాదో చెబుతాడు, వైరాగ్యం తెచ్చుకోమంటాడు. ఆదిశంకరులు అదే చెప్పారు కదా సాధనా చతుష్టయంలో. ఇంద్రియాల వెంట వెళ్ళవద్దని, వివేకంతో కూడుకొని విచారించమని, మోక్షమందు ఆసక్తి కలిగి ఉండమని, ప్రాపంచిక విషయాలకి దూరంగా ఉండమని, శమతమాది సంపత్తులు ఏర్పరచుకోమని ఇన్ని చెప్పి కూడా వైరాగ్యం కలిగి ఉండమన్నారు కదా. ఏదైనా నాయన చెప్పటం చాలా తేలిక, కర్మ ప్రభావం చేత శ్రవణం చేస్తారు చాలా మంది, దాన్ని మరణం దాకా రానివ్వరు. సరే నిత్యాస అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం చేతనే, దైవ అనుగ్రహం చేతనే ఆత్మ ప్రకాశించి మనం అజ్ఞానముని కోలబెట్టేది అంతరించిపోతుంది. ఒకప్పుడు మార్గమే లేదన్నప్పుడు నిరాశ కలుగుతుంది, అది సహజము. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే నాకు ముక్తి ప్రకాశిస్తారు, ముక్తి వస్తుంది అని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉంటుంది. మీరు నిరుత్సాహపడవద్దు. గురువు యొక్క పాదతీర్థాన్ని తాగితే ముక్తి వస్తుందని అనుకోవటం కూడా ఒక మూఢనమ్మకం. ఆత్మ అనేటువంటి గంగలు మునగటమే ఇక్కడ కావాల్సింది. అహంకారము, ఆలోచన లేకపోతే అది తన మూలంలోనే మునిగిపోతుంది. మీరు ఆధైర్యపడవద్దు. అసలు ఉన్నదే గురువు. గురువు భౌతికం కాదు నాయన. వాళ్ళ కర్మానుసారంగా, వాళ్ళ దృష్టికోణంలో ఇది చెయ్యి, అది చెయ్యి, అది మాను, ఇది మాను అని వాళ్ళు ఎంత చెప్పినా ఆత్మని ప్రకాశింపచేయగలిగిన వారెవరు ఈ మాయలో ఉండదు నాయన. అది గుర్తుపెట్టుకో. ఎవరు ఎవరికి ఏమీ కారు, ఎవరు ఎవరికి ఏది అందించరు. అందరూ కనపడతారు. ఎవరు జ్ఞానియో ఎవరు అజ్ఞానియో కూడా తెలుసుకునే స్థితిలో ఉండరు. జ్ఞాని చెప్పిన
అది వారి వారి కర్మానుసారంగా సూచిస్తారే తప్ప మరొకటి కాదు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కార్యాకారణ సంబంధాలు ఉండవు. ఆత్మ ప్రకాశము దానంతటదే జరుగుతుంది. అది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశించదు. ఉన్నది ఆత్మే, లేనిది సృష్టి. మీకు వచ్చిన సందిగ్ధావస్థ ప్రతి సాధకుడిలో ఉంటుంది నాయన. సమయం వచ్చినప్పుడు ఆ పొర తెగిపోతుంది, ఉండదు. ఇంత చిన్న విషయానికి నేను ఆందోళన పడ్డానని మీరే అనుకుంటారు. అధైర్యపడవద్దు. కర్మలు చేస్తే ముక్తి వస్తుందని అనుకోవద్దు. నాకు గురువు రావటం లేదని అనుకోవద్దు. నిన్ను సరిచేసే గురువు నీలోనే ఉన్నాడు. బాహ్యంగా చెప్పుకునే మీ మనస్సులో ఉన్న గురువు ఏం చెబుతున్నారు? నేను నీలోనే ఉన్నానని. అదే రమణ మహర్షి చెప్పింది. మీరు అధైర్యపడవద్దు, నిశ్చలంగా ఉండండి. గతాన్ని విస్మరించండి. మేక్ ది మైండ్ థాట్ ఫ్రీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఆ తరువాత ఆలోచనలు వచ్చిన ఇబ్బంది లేదు. నేను అంటే ఆత్మే, నేను అంటే గురువే, నేను అంటే మీ సహజత్వం. అదే అనుగ్రహం. భయపడవద్దు, అన్నీ సర్దుకుంటాయి. మంచిది. మౌనమే శరణ్యం. చెప్పమ్మా. నమస్తే నాన్నగారు. నాన్నగారు నిన్న పెట్టారు, చాలా అద్భుతంగా ఉంది నాన్నగారు. అది మీరు చెప్పారు, పెట్టారు. విహంగ వీక్షణం ఏదో పెట్టారు కదా నాన్నగారు. తెలియదమ్మా, ఏం పెట్టారో చెప్పు. అది పెట్టారు, చాలా బాగుంది. అంటే నువ్వు సాధువుల్ని వీళ్ళని అందరినీ నమ్ముతారు. పోయినసారి నార్త్ ఇండియాలో ఏదో జరిగింది, ఎంతో మంది తొక్కిసలాట్లో చచ్చిపోయారని మొత్తం చెప్పారు. నేను కాదు పరమాత్మ అని చెప్పి లాస్ట్ లో మౌనమే అర్థమైంది నాన్నగారు. మౌనం అంటే ఎలాంటిది అంటే ఆడ ఏమీ ఉండదు, ఉన్నది ఒకటి, ఏకం. ఏకమైనప్పుడు రెండు ఉంటేనే కదా నాన్నగారు చప్పుడు మాట వచ్చేది. మౌనమే అయితేనే అది బాగా అర్థమైంది. మళ్ళా ఈరోజు ఇంకోటి పెట్టారు, అంటే నీవు నీలాగా ఉండు, నీవు నీలో ఉండు, నీవు నీవై ఉండు అన్నారు నాన్నగారు. ఒకసారి అర్థం చెప్తారా నాన్నగారు? మళ్ళీ చెప్పమ్మా, ఏంటది? నీవు నీలా ఉండు అని రమణ మహర్షిది పెట్టారు కదా నాన్నగారు. 3 వాక్యాలు పెట్టారు. ఏంటి? నువ్వు రోహిణివి కాదు, దేహం కాదు, నీవు ఆత్మగా ఉండు అని అర్థం. అది నీవు నీవుగా ఉండు అని అర్థం కదా నాన్నగారు. నీవు నీవుగా ఉండు అంటే ఆత్మగా ఉండు, దేహంగాను వ్యక్తిగాను కర్తగాను కాదు అని అర్థం. నీవు నీవై ఉండు అని అర్థం. నీవు నీలో ఉండు అన్నారు నాన్నగారు రెండోది. అమ్మమ్మ, నీలో ఉండు అంటే నేను ఉన్నానన్న జ్ఞానముగా నీవు ఉండమని అర్థం. ఓకే ఓకే ఓకే. నీవు జ్ఞానంగా నీలో ఉండమని. ఓకే. నీలో ఉంటాం కాదు, అది ఎట్లా ఉంటుందంటే అహం స్ఫురణగా నిలిచి ఉండు అని అర్థం. పోని అంటే జ్ఞానంగా ఉండు అని. తురీయ స్థితిలో ఏదైతే ఉన్నదో ఆ తురీయంగా నీవు ఉండు. అర్థమైతే ఆల్రెడీ ఉన్నావు, అది కొత్తగా ఏం రాదమ్మా. అది ఎన్నిసార్లు చెప్పారో మా మొద్దు బుర్రలకి అర్థమవుతుంది, కానీ అది అది అవలంబించడానికి కష్టమైపోతా ఉంది కదా నాన్నగారు. మరి వాసనల వల్ల, ఇంకోటి కోరికలు, బంధాలు,
జగత్తు సత్యం అనుకోవటము, సంసారం సత్యము, పుట్టుక సత్యము. లేదు నాన్నగారు, ఆ, మీరు చెప్పినట్టు ఆ ప్రాక్టీస్ చేసే కొంది ఇదంతా అసత్యము, దేహం నాది కాదు, దేహం నాహం కోహం సోహం అని చెప్తారు కదా. లాస్ట్కి ఏమైందంటే ఇదంతా ఏది, ఇదంతా భ్రమే భ్రమే మాయే, ఈ మహామాయే ఇట్లా అనిపిస్తుంది, ఇది నేను కాదు. ఎప్పుడు జన్మలు ఎత్తేయడం, చావడం, పుట్టడం, చావడం, పుట్టడం, ఒక రొటీన్ ప్రాసెస్ అయిపోయింది. కానీ మనం జీవన్ముక్త స్థితిలో ఉండాలంటే, జనన మరణ బంధాల నుంచి వైదొలగాలంటే ఒకటే మీరు చెప్పినట్టు ఆలోచన రహిత స్థితిలో ఉండడం, ఏ మౌనంగా ఉండడం. అదే నాన్నగారు మార్గం, అదే టాబ్లెట్ నాన్నగారు. ఇక్కడ మార్గం అంటూ ఏదీ లేదమ్మా. మళ్ళీ ఆ, నేను మౌనంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుంది అనుకోబాకు. ఉమ్. చెప్పున్నారు నాన్నగారు, ఈ మాట కూడా చెప్పున్నారు. అమ్మమ్మ, ఉమ్, నీలో తీవ్ర వైరాగ్యం వచ్చి ఉమ్, తిరిగి వెనక్కి ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా ఉండాలి. ఉమ్, ఉమ్, అప్పుడు అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుంది తప్ప, ఉమ్, నేను మౌనంగా ఉన్నాను, ఉమ్. బయటికి రావటం లేదు, ఆలోచన లేదు, అయినా అక్కడ అక్కడ ఆ, కూడా అహంకారం ఉంటుంది. ఆ, నేను నాది అని. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తారు. పూర్తి వైరాగ్యం అంటే అసలు దేహాభిమానం పూర్తిగా నశిస్తే కానీ అహంకారం పోదు కదా నాన్నగారు. మరి ఇప్పుడు కూడా అహంకారం లేదు తల్లి. దేహం ఉంటే ఉంది, దేహం ఉమ్, ఇబ్బంది కాదు. ఉమ్, వాసనలు కోరికలు కావాలంటే దేహం కావాలి. అవును. నువ్వు కాసేపు నిద్రపోతే ఏమైంది? అన్ని ఉష్కాకి అసలు ఏముండవు, అదృశ్యం అయిపోతాయి నాన్నగారు. సో నిద్రలో ఉన్నటువంటి రోహిణి ఉమ్, జాగ్రత్తలో కూడా అలాగే ఉండాలని అర్థం. అది బాగా చెప్పారు. ఇంకోటి ఏంటంటే నీవు 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 నీవై ఉండు. అమ్మా, ఆల్రెడీ ఉన్నావు. అవటం ఆహా, మూడో వాక్యం నాన్నగారు నీవు నీవై ఉండు అన్నారు. లేదమ్మా. నీవు నీవై ఉండంటే అర్థం ఏంటి? ఆత్మగానే ఉండు. కానీ 3 వాక్యాల్లో నీవు నీలా ఉండు, నీవు నీలో ఉండు, నీవు నీవై ఉండు. ఎంత బాగా చెప్పారు నాన్నగారు. మూడు ఒకటే. ఉమ్, నీవు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, ఉమ్, ఇంట్లోనే ఉండు. ఉమ్. బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండు. మూడు మూడు ఒకటే అర్థం కదా నాన్నగారు. మరి అదేనమ్మా, 3 సార్లు చెప్పినా నీ ఆత్మ అంటే ఏంటో తెలియటం లేదుగా. ఉమ్, కానీ నిజంగా నాన్నగారు అది ఎట్లయినా నాకు ఈ జన్మకు రావాలి నాన్నగారు. మళ్ళీ జన్మ అంటున్నావు. అంటే ఇప్పుడు జన్మ ఏ నాన్నగారు నీవు పుట్టలేదని తెలుసుకోమంటే ఇంకా జన్మ అంటావేంటి? ఆహా, ఇప్పుడు 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 రోహిణిగా అవతారం ఎత్తాం కదా, జన్మ ఎత్తాను కదా. కథ అంటున్నావు. కథ అని చెప్పేది ఎవరు? ఆ చెప్పేవాడు ఉండకూడదు, నశించిపోవాలి. ఇప్పుడు కూడా లేడుగా. మీరంత తేలిగ్గా చెప్పగలుగుతున్నా. కరెక్టే నాన్నగారు, కరెక్ట్, మీరు చెప్పిన ఎగ్జాక్ట్ కరెక్టే. కానీ కానీ కాదు నాన్నగారు, మీరు చెప్పినట్టు ఆ ధ్యాన స్థితిలో ఉన్నది ఒకటే వస్తువు ఉన్నప్పుడు, ఆ ప్రశాంతతలో ఇంక ఏమీ లేనప్పుడు ఆ చెప్పేవాడు ఉండకుండా వెళ్ళిపోవాలి నాన్నగారు. అదే నా లోపం నాన్నగారు. ఇప్పుడు కూడా చెప్పేవాడు లేడు. ఉమ్, వెళ్ళిపోయినా ఉన్నా లేకపోయినా, తెర మీద బొమ్మ పడ్డా పడకపోయినా తెరకేం కావటంలే. కరెక్ట్ నాన్నగారు, కరెక్ట్. పడకపోతే తెర ఉంటుందని, బొమ్మ పడితే తెర ఉండదని అనుకోవడం పొరపాటు. బొమ్మ పడితే తెర ఉండదు. ఓకే, అర్థమైంది నాన్నగారు. ఈ బొమ్మ పడినా పడకపోయినా తెరకి ఏ నష్టం లేదు, ఏమి బాగాలేదు. తెర నిశ్చలంగా సుస్థిరంగా ఉంటుంది. నిద్రిస్తే మెళుకుతో ఉంటే ఆత్మకే ఇబ్బంది లేదు. అవును నాన్నగారు. పైగా ఆత్మకి జీవుడికి ఏ సంబంధము లేదు. అసలు పుల్టా అసలు ఏ కోసైనా సంబంధం ఉండదు నాన్నగారు. మీరు చెప్పింది కరెక్టే నాన్నగారు. ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, ఆత్మే నీవు లేకుండా పోతావు. అది ఆత్మ ప్రకాశంలో నేను లేకుండా పోవడం, అది జరగాలి నాన్నగారు ప్రతి జీవుడికి. ఆల్రెడీ జరిగి ఉంది, అది ఆల్రెడీ జరిగే ఉన్నది. ఇప్పుడు అందరికీ జరిగినప్పుడు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు ఆ స్థితిని? ఎవరు లేరమ్మా. నాన్నగారు అందరూ అంటూ ఎవరు లేరు. ఉన్నది ఒకటి. ఇక అర్థమైంది నాన్నగారు. మౌనం. ఒకటే జీవుడు. నాన్నగారు ఇప్పుడు మౌనం నాన్నగారు.
ఉన్నది ఒకటే ఆత్మ. అవును, ఆ ఏకాత్మ. ఆత్మకి ఒకే జీవుడు కనపడతాడు రోహిణిలాగా. ఉమ్, ఆ రోహిణికి ఇతరులు కనపడతారు. అది దేహభావన ఉంటే అందరూ కనిపిస్తారు నాన్నగారు. దేహభావన లేకపోతే ఉంటే ఏకాత్మగా ఉంటారు అంతే. మా ఏకాత్మగా ఉంటారు అంటే రోహిణి ఆ- ఉండవు. అవును నాన్నగారు. నువ్వు నిద్రపోతున్నప్పుడు రోహిణి ఏమైంది? లేదుగా. లేదు లేదు, అదృశ్యం అయిపోయింది. లేదు అంటే ఉండి లేదా అసలు లేదా? అసలు లేదు. అసలు లేదన్న సంగతి ఉమ్, నీ స్వరూప జ్ఞానం ప్రకాశంతోనే తెలుస్తుంది. అదే నాన్నగారు, అసలు లేదు. ఇది భ్రమ కాదు నాన్నగారు, మాయ అని తెలుస్తా ఉంది, బాగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మీరు మౌనం మాటకు వస్తే ప్రతి క్షణం మౌనం మౌనం అంటే అర్థమైంది నాన్నగారు. మౌనం అంటే అక్కడ ఏమీ లేడు, చెప్పేవాళ్ళు లేడు, వినేవాళ్ళు లేడు, గురువు లేడు, శిష్యుడు లేడు. ఉన్నది నేననేదిగా నేననేది కూడా ఎగిరిపోతుంది నాన్నగారు. ఉన్నది ఒక మౌనంగానే ఉంటారు నాన్నగారు. ఇక్కడ ఆ మౌనంలో ఇంకా రెండో 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 వ్యక్తి కానీ రెండో ఇది కానీ ఉండదు కదా నాన్నగారు. మరి మౌనము అంటే ఉమ్, ఎరుకతో కూడిన ఆత్మతో కూడిన మానసిక స్థితి మౌనం. ఉమ్, ఉమ్. అక్కడ అంటే తనలో తాను రమించుకుంటా ఉంటాడా నాన్నగారు మౌనం అంటే? మౌనము అనే పదం మనం మాయలో చెప్పుకునేది. ఉమ్, మాట్లాడకపోవటం, చూడకపోవటం మౌనం కాదు. అవును అవును ఇంకా అవును, తల ఎత్తకపోవటమే మౌనం. కరెక్ట్ నాన్నగారు. మౌనం అన్న దానికి మహర్షి చెప్పారు కదా, ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే ఆత్మ. అదే మౌనము, అదే నీ సహజత్వము. అదే చిత్ ప్రకాశము, ఇంకా అదే దేవుడు, అదే ఈశ్వరుడు, అదే విష్ణు. అంటే ఎన్ని పేర్లైనా పెట్టుకున్నా ఉన్నది అదే. అమ్మా, ఇన్ని మాటలు లేవు అక్కడ. ఉమ్, మాటలకి అవకాశం లేదు. అంతే కదా నాన్నగారు మరి. మాటలకి అందనిది, మనసుకి అందనిది. మౌనం కాదు నాన్నగారు, మౌనం మాటలకు అందదా నాన్నగారు? ఆత్మ ఎట్లా అంటుంది? మౌనం మౌనం నేను అనేది. ఆ? నిద్రపోతున్నప్పుడు ఉమ్. నిద్రలో ఉన్న స్థితి ఏమిటో చెప్పు చూద్దాం. చెప్పలేము నాన్నగారు. అందుకనే మాటలకు అందదు. అవును నాన్నగారు. మరి నిద్రపోయినప్పుడు నిద్రలో నిద్రపోయి లేచి వచ్చినాక నేను ఉన్నానని చెప్తాము, నిద్రలో చెప్పలేము. కానీ ఆ చెప్పొచ్చేవాడు లేకుండా చెప్పేవాడు ఉండకుండా ఉండాలి నాన్నగారు. ఇప్పుడు కూడా లేడు. ఉమ్. ఇప్పుడు కూడా రోహిణి లేదు. అవును నాన్నగారు, ఖచ్చితంగా. ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉమ్. ప్రస్తుతం నీకు రాంగ్ ఐడెంటిటీ నడుస్తుంది. అంటే ఆత్మగా ఉండగా నేనంటే రోహిణి గృహి, అయ్యో కాదు నాన్నగారు, భలేవాళ్ళు నాన్నగారు. చెప్పండి చెప్పండి. నేనంటే ఆత్మగా ఉండక ఉమ్. సహజత్వంలో ఉమ్. నేనంటే రోహిణి తల్లిని, అత్తని, భార్యని, కూతుర్ని, కోడల్ని అనుకుంటున్నావు ఇక్కడ. ఉమ్. అటువంటివి లేవు. ఉమ్. ఏమా వింటున్నా నాన్నగారు. అవుతుందా? అర్థమవుతుంది. అవంటే బంధాలు పెంచుకొని దేహాత్మ బుద్ధితో బంధాలు పెంచుకొని మాయలో చిక్కుకుంటున్నావు అని చెప్తున్నారు. ఆ మాయలో చిక్కుకునేవాడు ఉన్నాడేమో చూడు. అది లేడు, వాడు లేడు నాన్నగారు. కాదు. అన్వేషిస్తే వాడు లేడు. అమ్మా, ఉమ్. లేడు అన్నప్పుడు ఉన్నదేమిటి మరి? ఉంది. ఆ, కంటికి కనపడింది అదృశ్యమైన శక్తి ఒకటి ఉంది కదా నాన్నగారు. ఊహ. కంటికి కనపడదు, అదృశ్య శక్తి ఉంది అని అనుకుంటున్నావు. అవును నాన్నగారు. ఇప్పుడు ఒక మాట నాన్నగారు, ఇప్పుడు ఈ వస్తువు తీసి ఈ చేతిలో ఉన్న పెన్ను తీసి టేబుల్ మీద పెట్టాలంటే ఒక శక్తి పనిచేయాలి కదా నాన్నగారు. మీరు చెప్పారు కదా, పట్టుక తనంతట తాను మాయలో అర్థం అవటానికి చెప్పింది. ఏ నాన్నగారు? మాయలో అర్థం అవటానికి చెప్పింది. జ్ఞానం ఉంటే తప్ప చూడలేవు, జ్ఞానం ఉంటే తప్ప నువ్వు నడవలేవు. అవును నాన్నగారు, అన్నిటికీ సపోర్ట్ జ్ఞానమే, బేస్ మాత్రం. కానీ ఆ జ్ఞానమే నీ స్వరూపం చివరికి. అవును. ఆ జ్ఞానమే నీ స్వరూపం అమ్మా.
అవును నాన్నగారు. అక్కడ నీకు సృష్టి ఉండదు, సంసారం ఉండదు. అవును నాన్నగారు. సృష్టి సృష్టి ఎందుకు ఉండదు నాన్నగారు? ఎందుకంటే దేహం లేదు కాబట్టి నీకు. ఆ, దేహం అర్థమైంది. ఆత్మను తెలుసుకోవటంలా నువ్వు దేహం జగత్తును చూస్తున్నావు. ఇక్కడ నువ్వు దేహం లేకపోయినా నేనున్నాను. ఉన్న స్థితి ఆత్మస్థితిలో జీవుడు లేడు, జగత్తు లేదు, మరి ఈశ్వరుడు లేడు అక్కడ. లేడు. ఈ మూడు కూడా మానసికమైన భావనలు. కరెక్ట్ నాన్నగారు. కాబట్టి నీవు చెయ్యవలసింది ఎంతవరకు అంటే తీవ్ర వైరాగ్యముతో ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోకుండా నిశ్చలంగా ఉండటం అలవాటు చేసుకో. వైరాగ్యంతో ఎప్పుడు ప్రకాశిస్తుందా లేదా అనేది దాని ఇష్టం. ఓకే నాన్నగారు, నిజమే మీరు చెప్పింది కరెక్ట్ నాన్నగారు. నీవు అమ్మా సాధించేది కాదు, ఆల్రెడీ ఉన్నదే అంటున్నారు కదా, ఎప్పుడు అంటారు కదా ఆల్రెడీ ఉన్నదేను. నీవు దేహాత్మబుద్ధి చూస్తే నీకు కనపడుతుంది, నీకు తెలియదు. పూర్తిగా సరెండర్స్ ఉంటే సరెండర్ అయితే తప్ప తెలియదు కదా నాన్నగారు. మరి ఏమిటి సరెండర్ అంటే? అహంకార రహితం, దేహాత్మ బుద్ధి రహితమే. అవును నాన్నగారు. ఈ రహితం అనేది ఆత్మ ప్రకాశంతోనే పోతుంది తప్ప నీ అంతా నువ్వు పోలేవు. కరెక్ట్ నాన్నగారు. అది వాసనల వల్ల మీరు చెప్పినట్టు పోయినట్టు అనిపిస్తుంది భ్రమలో, గానీ అది పోదు నాన్నగారు. నిజమే నాన్నగారు. ఎందుకంటే నీకు ఆలోచన వస్తున్నది అంటేనే అక్కడ ఏదో ఒక దేహంతో ఉన్నట్లు లెక్క. నువ్వు అవును, సూక్ష్మ శరీరము స్థూల శరీరం సూక్ష్మ శరీరము కారణ శరీరంతో ఉన్నట్టే నక్క నాన్నగారు. తురీయంలోనేమో నీ సహజత్వం ఉంది, నీవేమో జాగ్రత్త అవస్థలో, మరి ద్వైతంలో, అందాలలో, కోరికల్లో కొట్టుమిట్ట. అవును అవును నాన్నగారు. సో తీవ్ర వైరాగ్యంతో కూడుకుని ఉండాలి. విషయాల వెంట వెళ్ళకూడదు. ఏమా అవును నాన్నగారు, నిజమే నాన్నగారు. నిశ్చలంగా ఉండటానికి నీవు వైరాగ్యము విచారం రెండూ కావాలి. అవును నాన్నగారు. ఇప్పుడు వైరాగ్యం కంపల్సరీగా ఉండాలి. విచారం లేకపోతే నువ్వు ముందుకు నడవలేవు కదా అంటారు కదా నాన్నగారు మీరు. ఈ విచారము వైరాగ్యంతోనే కలిసి ఉంటుంది. రెండు 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 ఒకదానిపైన లింక్ నాన్నగారు. ఓకే నాన్నగారు. వైరాగ్యం అంటే అనాసక్తత, దేహాత్మ బుద్ధి వల్ల లౌకిక విషయాల పట్ల అనాసక్తత. అసలు అంత దూరం పోకలే, ఆలోచన లేకపోతే ఎగిరిపోతుంది లౌకికం. లౌకికం ఎగిరిపోతుంది ఆలోచన లేకపోతే. ఆలోచన లేకపోతే నువ్వు నీ దేహాన్ని చూడలేవు. అవును నాన్నగారు. ఇప్పుడు మీరు దేహాన్ని చూడాలన్నప్పుడు మళ్ళా ఆ దేహాత్మ భావన స్థితికి రావాలి కదా నాన్నగారు. మరి దేహాత్మ బుద్ధి జనిస్తేనే కాదు నాన్నగారు, మీరే ఎగ్జాంపుల్, రమణ మహర్షి గారు ఎగ్జాంపుల్ నాన్నగారు. ఇప్పుడు ఆత్మ ప్రకాశం జరిగింది మీకు, మాకు తెలియదు, మాకు ఏలాగా తెలియదు, మాకు జరిగితే తప్ప మేము అనుభవం చెప్పలేం కదా నాన్నగారు. కానీ మీరు ఇప్పుడు అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని మాట్లాడుతుంటారు, మామూలు కళ్ళు తెరిచి కళ్ళు మూసుకున్నప్పుడు మీకు అక్కడ దేహం మీద ఉండదా నాన్నగారు? అమ్మా దేహం ఉంటుంది లేదన్న పాయింట్ కాదు ఇక్కడ, నిజత్వం ఏమిటి అనేది పాయింట్. ఏంటి నాన్నగారు? దేహము ఉంటుందా లేదా అన్న పాయింట్ కాదు. అవును, నీవుగా ఉన్నావా లేదా అనేది పాయింట్. మీరు చెప్పింది కరెక్టే. నేనుగా ఉండడమే అంటారు. కానీ అలాంటప్పుడు ఇప్పుడు మీరు మమ్మల్ని చూసి చెప్తున్నారు కదా, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో మమ్మల్ని చూసి చెప్తున్నారు కదా నాన్నగారు, ఉన్నది ఏకాత్మ. మీరు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎవరికి బోధించేవాడు ఉండడు, వినేవాడు ఉండడు కదా నాన్నగారు. మరి ఆత్మస్థితి అనేది ఐడెంటిటీ, ఐడి కార్డు లాంటిది. కరెక్టే నాన్నగారు. మీరు ఇప్పుడు మాకు బోధ చెప్పండి. స్థితి అనేది ఐడెంటిటీ కార్డు, జ్ఞానికైనా అజ్ఞానికైనా ఒక ఐడెంటిటీ. అది ఏమా అవును నాన్నగారు. ఐడెంటిటీతోనే
ఇక్కడ అకర్మలు ఆచరిస్తూ పోతాడు జ్ఞాని. అవును, అది చేసిన కర్మలు చేసినట్టు ఉంటాడు కానీ అది ఏవి అంటవు అంటారు, కర్మలు అంటవని. నీ ఐడెంటిటీ ఆత్మగా ఉన్నావు కాబట్టి అక్కడ ఆ నేను అంటే ఆత్మగా ఉన్నావు కాబట్టి ఇంద్రియాలు మనస్సు పనిచేస్తున్నా అవి వ్యక్తిత్వం అక్కడ ఉండదు, అంటుకోవు, వ్యక్తిత్వానికి అంటుకోవు. ఉండదు. వ్యక్తిత్వము లేని కర్మలు ఆచరిస్తాడు. అంటే అంటే కర్మలకి జ్ఞానికి ఎటువంటి సంబంధం లేదు, అయినా కర్మలు ఆచరిస్తాడు. పాయింట్ అది. కర్తృత్వము లేని కర్మలు ఆచరిస్తాడు. ఓకే, అంటే మనం ఆ కర్మలు అంటాం. అవును, నీతో మాట్లాడినా అవి బంధాన్ని కలిగించవు కదా నాన్నగారు అకర్మలు. మరి ఎందుకని? కర్త లేడు కాబట్టి. అది కర్త లేడు కాబట్టి. అక్కడ కర్త అనేది దేహాత్మ భావన ఉంటేనే తొంగి చూస్తుంది కర్తగా. అంటే దేహం ఉంటుంది కానీ నాదండు. అవును అవును, ఇతరులు పుడతారు, వాళ్ళు కూడా విడిగా లేరంటాడు. అవును లేరు అవును, అంటే ఆత్మ అంటాడు. అట్లా అవును నాన్నగారు. అజ్ఞానుడు మూలము అజ్ఞాని ఏమా అజ్ఞాని మూలము తెలియక కర్తృత్వంతో నాదంటాడు. అజ్ఞాని ఏం చెప్పలేదు నాన్నగారు మళ్ళీ. అజ్ఞాని మూలము తెలియక, ఆ ఐడెంటిటీ ఏమిటో తెలియక కర్మలను ఆచరిస్తాడు. దుఃఖాలు అనుభవిస్తాడు. కర్మలను ఆచరిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తుంటాడు. కరెక్ట్ నాన్నగారు. కర్మలు ఇద్దరికి సమానంగా ఉంటాయమ్మా. ఇక్కడ జ్ఞానికి అకర్మలుగా ఉంటాయి, కర్మకి అజ్ఞానికి బంధాన్ని తీసుకొస్తాయి. అర్థమైంది. అకర్మ అంటే కర్తృత్వరహిత కర్మ. నేను నాదే కర్త లేదు కదా నాన్నగారు అక్కడ. మరి కర్మ సాగిపోతూనే ఉంటాయి. అవును, కానీ ఏది జ్ఞానికి ఈ మాయలు, కానీ అజ్ఞానికి అన్ని అంటుకుంటాయి. అన్ని అంటుకుంటాయి. అంటే పరిపూర్ణమైన దేహాత్మ బుద్ధితో ఉంటాడు కదా నాన్నగారు. దేహం ఉందమ్మా, ఇద్దరికి దేహం ఉంటుంది తల్లి. ఇద్దరు దేహం నాదనే అంటారు అమ్మా. దేహము నాదని జ్ఞాని అజ్ఞాని ఇద్దరు అంటారు. అజ్ఞాని ఏమంటాడు? నేనంటే దేహమేను అంటాడు. అవును, ఖచ్చితంగా అంటాడు. జ్ఞాని దేహం కూడా నేనే, సంసారం నేనే, జగత్తు నేనే అంటాడు. అంటే ఆత్మని విడిచి ఇది లేదని అర్థం. అది ఆ విధంగా ఉంటుంది. అవును, కాబట్టి మాయలో చెప్పుకోవటానికి జ్ఞానులు అజ్ఞానులు ఇవన్నీ మానసికంగా చెప్పుకునే కొన్ని వేషాలే తప్ప నిజానికి అక్కడ జ్ఞానులు ఉండరమ్మా. అట్లా ఉండదు. ఏమ్మా వినపడుతుందా? అర్థమవుతుంది నాన్నగారు. కాబట్టి మూలము తెలియటం అంటే అనుగ్రహము చేత అది ప్రకాశించాలి. అది ప్రకాశించి చేస్తున్నది నీలో అహంకారం ఉందా లేదని జడ్జ్ చేస్తుంది. అవును, నిన్ను తల ఎత్తకుండా చేయడానికి ప్రకాశిస్తుంది. అవును, దాన్నే మనం అనుగ్రహం అంటాం. అనుగ్రహమే ఆత్మ, అనుగ్రహమే భగవంతుడు, నేను అని అర్థం. కాబట్టి నీలో పరివర్తన తీసుకొచ్చేది కూడా అదే. అవును, నిన్ను నడిపించేది అది. నీలో కష్టాలు సుఖాలు పెట్టేది కూడా అదే. నీలో మార్పు తెచ్చి నిన్ను నష్టపరిచేది ప్రకాశిస్తుంది. పాయింట్ అది. మొత్తం తనే చేస్తుంది. అంటే వీడు ఈ డమ్మీ అనమాట, దేహాత్మ బుద్ధి ఉన్నవాడు డమ్మీ అనమాట. అసలు లేదబ్బా, జీవుడు యొక్క పుట్టుక మరణం జీవుడి చేతుల్లో లేదు. అది కరెక్టే, అది వాస్తవం నాన్నగారు. నీకు చెప్పకుండానే దేహం రాలిపోతుంది.
కాదు నాన్నగారు, అది జీవుడు పుట్టుక చావు తన చేతిలో లేదు కదా నాన్నగారు. మరి అందుకనే ఉమ్, దాని మీద ఆధారపడి ప్రకాశిస్తాడు. ఉమ్, ఆ ఆధారం దగ్గరికి పోయేసరికి సృష్టి లేకుండా పోయింది. అది జన్మరాహిత్యం అంటే ఏమిటి? స్వరూప జ్ఞానం. అంతే. ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం ఏంటని అడిగారు మహర్షి. ఉమ్, జనన మరణాలు ఉండవు అన్నాడు. అంతే. ఉమ్. లేదు ఆలేదు. అవునా, జన్మన్నా లేకపోతే ఈ బాధలు జన్మలు ఎత్తే పని లేదు, కర్మలు అంతకంటే ఉండవు. సృష్టి ఎగిరిపోయి ఉంటుందమ్మా అక్కడ. అవునవును, ఉన్నది అక్కడ జ్ఞానమే ఉంటుంది అన్నారు కదా మీరు. జ్ఞానులు ఉండరు, అజ్ఞానులు ఉండరు, ఉన్నది జ్ఞానమే అన్నారు. అంటే మనం తురీయమని, ఉమ్, ఎరుకని, ఉమ్. స్ఫురణ అని, చిత్ ప్రకాశం అని, స్ఫురణ అని, అహం స్ఫురణ అని, అన్ని పేర్లు దానికే కదా నాన్నగారు. వాళ్ళు చెప్పుకుంటారు. ఉమ్, ఏం లేదు. ఉమ్, అది ప్రకాశిస్తున్నప్పుడు ఉమ్, అహంకారము, ఆలోచనలు తల ఎత్తవమ్మా. ఉమ్. చాలా కష్టపడాలి ఆలోచన తీసుకురావాలంటే. ఇప్పుడు మేము ఎట్లా ఆలోచనలు బంధించడానికి కష్టపడుతున్నామో రాకుండా ఉండడానికి మీరు చెప్పినట్టు. ఉమ్, ఎందుకని ఏది స్టోర్ చేయదు మైండ్. 28 పెట్టారా? ఉమ్, అన్నీ ఉంటాయి. ఉమ్, బంధించేటటువంటి ఉమ్. ఆలోచన గాని వ్యక్తిత్వం ఉండదమ్మా అక్కడ. అవును నాన్నగారు. అందుకే అంటే అక్కడ దేహాత్మ భావన పూర్తిగా లేదు కదా నాన్నగారు. అప్పుడు అదృష్టం అయిపోయింది కదా. ఉంటుంది. ఆ భావన లేదు. కాదు నాన్నగారు, దేహం ఉంటుంది ఇద్దరికి మీరు చెప్పినట్టు. ఆ పరిపూర్ణమైన నాది నాయన ప్రభాకర్ శర్మ, అసలు మానవ జీవితమే, మానవుడిగా పుట్టడం అనేది కోరికలతో కూడుకొని ఉంటుంది. The desire is the root cause for the misery in this world. There's no doubt about it. The point is, who desires? I am. నేను కోరుతున్నానంటావు, మంచిది. ఆ నేనెవరు అనేది పర్టనెంట్ పాయింట్. ఆత్మ దేనిని కోరదు, అది నీకు తెలియకపోవచ్చు. పోనీ ఈ దేహం ఏమైనా కోరుతుందా? అది జడము, అది కోరదు. ఇటు దేహము కాక అటు ఆత్మ కాక మధ్యలో సర్పరజ్జు భయభ్రాంతిలో లాగా ఆ పాము లాంటిది, ఉనికి లేనిది దేహ పరిమాణంతో ఈ మాయలో బహిర్గతమవుతుంది. ఇది అహంకారం అన్నటువంటి దాంతో మనం ఇక్కడ చెప్పుకుంటాం. వ్యక్తిత్వం అన్నా, అహంకారం అన్నా, పరిమితత్వం అన్నా, ఆభాసమన్నా, లేనిది ఉన్నట్టుగా భావించటం అన్నా, ఇవన్నీ కూడా ఈ మాయా నేనుకు సంబంధించినవే తప్ప మరొకటి కాదు. ఇక్కడ సమస్య ఏదో ఉన్నది అని అనుకుంటున్నావు. ఎవరికా సమస్య? ఎందుకు వచ్చింది ఆ సమస్య? ఎన్ని సమస్యలు జీవితంలో ఎదుర్కొంటున్నా వాటన్నిటికీ సొల్యూషన్స్ ఏర్పరచుకుంటావు. కానీ నేను దేహం అనేది ఉన్నదేమో అనేది పెద్ద సమస్య. లేని దానికి ఉనికి లేనిదే ఈ సమస్యలన్నీ సృష్టించుకుని వాటి వెంబడి పడుతూ ఉంటుంది. అది ఈ మనస్సుకి, ఈ అహంకారానికి, ఈ వ్యక్తిత్వానికి, ఉనికి లేని దానికి అర్థం కాదు. నిజమే, తన మూలము తనకి తెలియదు. దేని మీద ఈ అహంకారము ప్రకాశిస్తుందో
తెలియదు. అందుకని కోరికల వలయంలో చిక్కుకొని పోతూ ఉంటాడు. ఈ సందర్భంలో ఆదిశంకరులు కూడా ఇదే మాట అన్నారు. ఆశ అనేది, కోరిక అనేది అడుగులేని పాత్ర లాంటిది. నీవు ఎన్ని కోరికలు తీర్చుకున్నా మరి ఆ పాత్ర పూర్తి కాదు, అడుగులేదు కాబట్టి. కనుక అసలు సమస్య లేదు, నీకు వచ్చే ఆలోచనే సమస్య. సమస్య కానీ, దుఃఖము కానీ, జనన మరణాలు కానీ, సృష్టి కానీ, అసలు జీవభావన కానీ తల ఎత్త లేదు అని తెలుసుకోవటానికే ఈ విధంగా అది ప్రకాశిస్తూ ఉంది. సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటి అని ఒక సందర్భంలో మహర్షులు వారిని అడిగినప్పుడు, ఇది అసత్యమని గుర్తించటానికి అంటూ చెప్పుకొచ్చారు. ఎవరా చూచే నేను? ఎవరు చూస్తున్నారు సృష్టిని? స్థూల దేహం లేక జగత్తును చూసిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. కనుక చూచే నేను అది మిథ్యానేనే కావచ్చు, అసత్యమే కావచ్చు. కానీ ఈ మాయ కూడా, ఈ అసత్యము కూడా, ఈ భ్రమజనితమైనటువంటి సృష్టి కూడా ఆత్మ లేనిదే, ఎరుక లేనిదే ఇది ప్రకాశించదు. తాడు లేకుండా పాము ఎలా ప్రకాశించదు? నేను ఉన్నాను అన్న ఎరుక ఒకటి ఉండి తీరాలి. అది లేకుండా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అసలు ఏర్పడవు. ఏ విధంగా అయితే బంగారం లేకుండా ఆభరణం ఉండదు, పత్తి లేకుండా వస్త్రాలు ఉండవు, తాడు లేకుండా పాము కూడా లేదు కదా. మనం ఎన్ని రకాలుగా ఇక్కడ చెప్పుకున్న వ్యక్తిత్వం అనేది సమస్య. లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది, అదే సమయంలో ఉన్నది లేనట్టుగా ఉంటుంది. ఈ అహంకారానికి తన మూలం తెలుసుకునే సామర్థ్యం లేదు. ఇది ఒక్క ఆభాస కాంతిలోనే ఆ విధంగా ప్రవర్తిల్లుతుంది. విచారిస్తే అటువంటిది ఏదీ లేదు. సర్పరచ్చు భయం భ్రాంతిలో పాము భయం కలిగింది, వాస్తవమే. పూర్వస్మృతుల వల్ల తాడును తాడుగా కాక ఒక్కసారిగా భయానికి లోను కావటం జరిగింది. ఆదిశంకరులు ఇదే మాట అంటారు. నిజమే, భావభయం కలిగింది. విచారించు, పామైతే ఎందుకు కరవదు, ఒకే రీతిలో ఎందుకు ఉంటుంది, ఎందుకు కదలదు అని విచారించి చూడు. అటువంటిది ఏదీ లేదు, ఉన్నది తాడని నీవే గ్రహిస్తావు. అదే ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేయమంటారు. దేహమా నీవు కాదు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన దేహం ఎట్లా అవుతావు? నాది అన్నది నీది కాదు కదా. నాది అంటే నీవు విడిగా ఉన్నట్టే కదా. దేహము నాది, సంసారము నాది, ఇల్లు నాది, సంపద నాది, నాది నాది అంటూ పోతున్నావుగా. ఆ నాది అనేవాడు విచారించి ఉన్నాడేమో. నిజంగా అతడు కనుక ఉంటే అన్నీ ఉంటాయి. లేనివాడికే ఇవన్నీ, లేనివాడికే శాస్త్రాలు, లేనివాడికే బోధలు, లేనివాడికే మాయలు. ఇవన్నీ కూడా ద్వైతంలో చెప్పుకునే విశేషాలు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేనని
అవస్థాత్రయములు లేవని, ఉన్నది ఎరుక మాత్రమేనని, అదే నీ సహజత్వం అని గుర్తించటానికి ఇటువంటి భ్రమజనితమైన స్థితి మాయలో ఏర్పడుతుంది. మంచిది. సమస్య లేదు, సమస్యను సృష్టించుకుని గందరగోళం పడుతూ ఉంటుంది ఈ మాయా నేను. ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది సృష్టి. ఇది నా అనుభవం. మంచిది. మౌనమే నీ ధర్మము.